అక్కడ నుండి ఎలా బయటికి రాగలిగాను? 3 నిమిషాలే బ్రతుకుతానని వైద్యులు చెప్పారు. అప్పుడు నా పాపాలన్నీ నా ముందు నిలబడ్డాయి. ఇక నువ్వు 3 నిమిషాల్లో చచ్చిపోయే ముందు, ప్రవక్త బ్రహ్మ 3 నిమిషాల్లో చచ్చిపోతాడు వైద్యులు చెప్పారు. ఆ చచ్చిపోయే 3 నిమిషాల ముందంట అతను ప్రతి పాపము ఆయన కళ్ళ ముందు కనబడిందంటండి. హల్లెలూయా! నా పాపాలన్నీ నా ముందు నిలబడ్డాయి. విశ్వాసంతో నేను వాదించలేను. పాపము ఒక పాపం వల్లే నా ముందు నిలబడి ఉంది. చాలాసార్లు ఇక్కడున్న క్రైస్తవులైన మనకి మనముగా నీతిమంతుల మొగటకు ప్రయత్నిస్తాం. మంచిది, ఇది మరీ అంత చెడ్డమే కారమే కాదని మీరు అనవచ్చు. కానీ ప్రతి చిన్న పాపము కూడా ఎల్లప్పుడూ ఒప్పుకొని తీరాలి. చెప్పలు కొట్టండి. క్రైస్తవుడు అయిన నీవు ప్రతి చిన్న పాపాన్ని కూడా ఎప్పుడైనా సరే నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే. దాచిపెట్టేసి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? నువ్వు నిజంగా క్రైస్తవుడివేనా? నువ్వు పాపం చేసి పాపం దాచుకోగలవా? నేనైతే దాచుకోలేదు. నేను క్రైస్తవుడయ్యా, నేను పరిపూర్ణ అయిపోయాను, నాలో ఏ పాపం లేదు నేను ఎన్నడూ చెప్పలేను చచ్చే వరక. కానీ నా ప్రతి పాపాన్ని నేను దేవుని దగ్గర ఒప్పుకున్నాను. ఎవరి దగ్గర ఒప్పుకోవాలో వాళ్ళ దగ్గర ఒప్పుకున్నాను. ఎవడిచ్చాడు నాకు ధైర్యం? ఎవడిచ్చాడు నాకు ధైర్యం? నాకు యేసుక్రీస్తు ఇచ్చాడు. నా భార్య ఇవ్వలేదా ధైర్యం? నా తల్లిదండ్రులు ఇవ్వలేదా ధైర్యం? నా సంఘం ఇవ్వలేదు నాకు ధైర్యం? నా స్నేహితులు ఇవ్వలేదు నాకు ధైర్యం? నాకు ధైర్యం ఇచ్చినోడు ఎవరంటే యేసుక్రీస్తు. చాలా మంది అనొచ్చు, ఎందుకు లేరా చేత్తో చేసేవాళ్ళు లేరా, మళ్ళీ ఒప్పుకోవడం ఇవన్నీ చేసుకోవడం ఎందుకు, తలపోటు వ్యవహారం ఇదంతా ఎందుకురా అని చాలా మంది చెప్తారు. కానీ నీ పాపను ఒప్పుకోకపోతే అది నీకు ముళ్ళుగానే ఉంటుంది. అది నీ జీవితంలో అది నిన్ను జీవితాంతం నిన్ను బాధ పెడతానే ఉంటుంది. పాపాలు ఒప్పుకోండి. ఎంత చిన్న ప్రవక్త అంటున్నాడు, ప్రతి చిన్న పాపము కూడా ఎల్లప్పుడూ ఒప్పుకొని తీరాలి. అది ఏమైనప్పటికీ, నీకు అదెంత చిన్నగా కనిపించినప్పటికీ దేవుని దృష్టిలో అది పాపమే. మొట్టమొదటి పాపం ఎంత చిన్నదో చూడండి, కానీ అదే మానవ జాతిని ఏం చేసిందో చూడండి. మొట్టమొదటి పాపం చేయబడినప్పుడు ఆ వ్యత్యాసాన్ని గమనించండి. నీ కుమారుడు పడిపోయాడని వర్తమానం పరలోకానికి తీసుకెళ్లారంట దేవదూతలు. దేవుని దగ్గరికి వెళ్ళారంట, అయ్యా మహోన్నతుడా, నీ కుమారుడు పడిపోయాడు, నీ కుమారుడు పడిపోయాడని చెప్పారంటండి. ఓ తండ్రి నువ్వెక్కడున్నావంటే ఏడుస్తూ కేకలు వేస్తూ ఆదాము ఆ తోట